నెక్స్ట్ చేవెళ్ళ విషయానికి వద్దాం. చేవెళ్ళలో కొండా వర్సెస్ రంజిత్ రెడ్డిగా ఫైట్ నడుస్తూ ఉన్నది. కాసాని జ్ఞానేశ్వర్కి ఇచ్చినట్టుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది? చేవెళ్ళ మల్కాజ్గిరి తర్వాత అతిపెద్ద నియోజకవర్గం చేవెళ్ళ. అర్బన్ ఏరియాల్లో బీజేపీకి జనరల్గా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వ్యక్తిత్వము, కొండా విశ్వేశ్వరరెడ్డి గారి పర్సనాలిటీ ఏమైందంటే, తెలంగాణ సమాజానికి తెలంగాణకు ఒక క్యారెక్టర్ ఉంటుంది. తెలంగాణ అంటే బోలాబాల, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, కుట్రలు కుతంత్రాలు ఉండవు తెలంగాణ వ్యక్తులకి. సేమ్ కొండా విశ్వేశ్వరరెడ్డి పర్సనాలిటీ ఏంటంటే ఆయన ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. అసలు వాస్తవానికి అట్లాంటి క్యారెక్టర్ ఇప్పుడున్న రాజకీయాలకు సరిపోడు. కానీ ఆయన కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆయన కొత్తగా దోచుకోవడానికి రాలేదు రాజకీయాల్లోకి. ఇలా 4,500 కోట్ల రూపాయల వైట్ మనీ చూపించి దేశంలోనే సెకండ్ పర్సన్. ఆయన స్వతహాగా సైంటిఫిక్ అటిట్యూడ్ ఉన్న మెంటాలిటీ ఉన్నాడు. ఒక ఇంజనీరు, విదేశాల్లో చదువుకున్నాడు, 16-17 పేటెంట్లు ఉన్నాడు. ఆయన ఇంటికే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చిన సందర్భాలు తెలుసు నాకు. ఇదే కేసీఆర్ కొడుకు నా కళ్ళ ముందే చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు రాజకీయాల్లోకి రమ్మని చెప్పి. ఆయన ఫస్ట్ టైం గెలిచినప్పుడు చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేశారు. యూత్ ఎంప్లాయ్మెంట్ కానీ, ఎంపవర్మెంట్ కానీ, క్రియేటివ్ ప్రోగ్రామ్స్. అవి కంటిన్యూ చేయడం కోసం ఆయన రాజకీయాల్లో ఉన్నాడు తప్ప ఆయన ఎంపీ కోసం కాదు. ఇవాళ చేవెళ్ళ హైదరాబాద్కి ఇంత దగ్గర ఉన్నప్పటికీ కూడా తాండూరు, వికారాబాదు, పరిగి చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ జరగాల్సినంత డెవలప్మెంట్ జరగలే. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు తెలంగాణ సమాజానికి అవసరం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఓడిపోతే ఆయనకు పోయే నష్టం ఏం లేదు. కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి ఉన్నత విద్యావంతుడు, క్యారెక్టర్కి మారుపేరు, తెలంగాణ అస్మితకి అస్తిత్వానికి ప్రతీక ఉన్న వ్యక్తి పార్లమెంట్లో మాట్లాడితే, ఆయన పార్లమెంట్లో అందరికన్నా అద్భుతంగా ఫస్ట్ సారి చేస్తే ఆయన స్టడీ చేసిన, ఆయన అడిగిన ప్రశ్నలు కానీ, ఆయన డిబేట్స్ కానీ, చాలా పార్లమెంట్ కమిటీలో మెంబర్ ఉన్నాడు. ఆయన చేసిన పని చూసి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు నేర్చుకున్నారు. ఈవెన్ మోడీ గారు సైతం అప్రిషియేట్ చేశారు. ఆయన టాయిలెట్స్, బయో టాయిలెట్స్ విషయం కానీ, టాయిలెట్లకు ఒక ఎంపీ వెళ్ళి క్లీన్ చేయడం కానీ, అదేవిధంగా అక్కడ బోటింగ్స్ పెట్టడము పెట్టి ఆయన సొంత డబ్బులతోటి యూత్ తీసుకొచ్చిండు. కాబట్టి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని రంజిత్ రెడ్డి ఎక్కడా కూడా సరిపోవట్లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మంచోడని చెప్పిండు. అంటే శత్రువులు కూడా ఆయన ఏం విమర్శించలేరు. కొండా విశ్వేశ్వరరెడ్డి చెడ్డోడానో లేదా కొండా విశ్వేశ్వరరెడ్డి భూములు మింగిందని చెప్పలేదు. మరి ఆయన ఆపోజిట్ ఉన్న రంజిత్ రెడ్డి ఎవరంటే, నేను వెళ్ళిన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి విలువైన ప్రాంతాల్లో గుడులు మింగిన గుండా అంటున్నారు, భూములు మింగిన భూబాకాసుడు అంటున్నారు, కొండలు మింగిన ఆనకొండ అంటున్నారు. ఎవరి రంజిత్ రెడ్డి అని చూస్తే కోళ్ల ఫారం వ్యాపారాల్లో వచ్చి 100 కోట్లు సంపాదించుకున్నాడు ఒక వ్యాపారవేత్తగా. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, తెలంగాణ సంబంధం లేదు. ఎక్కడో వరంగల్ జిల్లా వ్యక్తి అదృష్టశాతం ఒకసారి ఎంపీ అయితే ఈటల రాజేందర్ పరిచయం అని రాజకీయాల్లోకి వచ్చాడు. ఇవాళ గుడిని మింగిండు. హనుమాన్ దేవాలయం దాదాపు 14 ఎకరాలు అది ఉంటే కొన్ని 100 కోట్ల రూపాయలు, 800 కోట్ల దానా స్కామ్లో ఉన్నాడు. అదేవిధంగా 10,000 కోట్ల భూములు సంపాదించుడు. ఇవాళ ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ఎంపీ కావడం కోసం కాదు, ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి అధికార పార్టీలోకి వచ్చాడు. మరి రంజిత్ రెడ్డిని అసలు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే తప్పు. రేవంత్ రెడ్డి గారు ఆయనకు టికెట్ ఇవ్వడం అంటేనే ఇంకా దారుణమైన విషయం. అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపుని 1 లక్ష మెజార్టీతో గెలిచేటువంటి 2 లక్షల మెజార్టీకి తీసుకెళ్ళిండు. ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిండు కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి గెలిపించడం.